గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రజల సొమ్ము దుర్వినియోగం అవ్వకుండా సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాలకుంటలో సీతారామ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్ను జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఇతర ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజల సొమ్మును ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని, బీఆర్ఎస్ పార్టీ పదవి నుండి దిగిపోయే నాటికి రాష్ట్రం యొక్క అప్పు 7,19,000 కోట్లని, ప్రతి నెల ఈనాటి తెలంగాణ ప్రభుత్వం 6,000 కోట్లు వివిధ బ్యాంకులకు చెల్లిస్తుందని పేర్కొన్నారు. వారు ప్రభుత్వం నుంచి దిగిపోయే నాటికి సుమారు 18,500 కోట్లతో ఈ ఎస్టిమేట్లు ప్రిపేర్ చేసి టెండర్లు పెట్టి సుమారు 8,000 కోట్లు వారు అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టారు. వారు అధికారంలో దిగిపోయే నాటికి ఈ సీతారామ ప్రాజెక్టు మీద సుమారు 975 కోట్లు బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఆయకట్టు పరంగా వస్తే ఈ 3,75,000 ఎకరాలు ఏదైతే రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ద్వారా చేపట్టిన డిపిఆర్లు చేసి టెండర్ల కాల్ఫర్ చేసిన ఆ టెండర్స్ అన్నిటినీ మార్చిన తర్వాత ఈ 18,000 కోట్లతో ఏదైతే ఈనాడు సీతారామ పేరుతో పిలువబడుతున్న ఈ ప్రాజెక్టు కొత్తగా వచ్చే ఆయకట్టు ఆనాటి కంటే కేవలం 1,50,000 ఎకరాలు వారు చెప్పే లెక్క ప్రకారం. అంటే రీడిజైన్ పేరుతో పేదోళ్లు కలకన్న పేదవాళ్ళని కలని